హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అయితే చూపించబోతున్నానండి. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చూపించబోతున్నాను. చాలా టేస్ట్ అండ్ హెల్దీ అండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. ఇది మనకి కాళ్ళ నొప్పులకు కానీ మన బాడీకి మంచి ఎనర్జీని ఇవ్వడానికి కానీ దేనికైనా కూడా మంచిగా ఉపయోగపడుతుంది. మనకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అలాగే అంజీర్ అయితే ఇవన్నీ నేను కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ అయితే ముందుగా అయితే వాటిలో ప్లేట్లో తీసుకున్నాను కట్ చేసుకోవడానికి. చూసారు కదా, ఇలా అన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కొన్ని వేసుకుంటూ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలని. మనకి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అదే కొంచెం మనకి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మనం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఇది చేసి పెట్టుకున్నామంటే లడ్డు కొంచెం మనకి టైం పడుతుంది చేసుకోవటానికి. అంటే ఫ్రై చేసుకొని అన్నీ మనం కట్ చేసుకొని టైం పడుతుంది. కానీ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక 10 days 2 weeks వరకు మనకి పిల్లలకి స్నాక్స్లోకి మంచిగా మనకి యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా సరే మనకి ఇంట్లో స్నాక్స్ ఉంటే ఇంకెప్పటికైనా తింటూ ఉండొచ్చు కదా మనము. కాబట్టి డైలీ ఒకటి తిన్నామండి ఇంకా చాలా ఎనర్జీ అనేది వస్తుందండి. దీనివల్ల మనకి పిల్లలకి కానీ పెద్ద ఎవరికైనా సరే మంచిది. ఇంకా మనకి మెచ్యూర్ అయిన పిల్లలకు కానీ వాళ్ళకి పెట్టినా కూడా ఇంకా మంచిదండి. ఎందుకంటే దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి దేనికైనా కూడా మంచిగా మనకి బ్లడ్ అన్నిటి కూడా మంచిగా ఉపయోగపడుతుంది మనకి ఇది. చూసారు కదా, ఇప్పుడు జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అక్రోడ్ అండి. అక్రోడ్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా అయితే వేసుకున్నాను. నేను కొలతలుగా అట్లేం లేదండి. కొలతలు వచ్చేసి బాదం పప్పు వచ్చేసి 1 కప్పు తీసుకున్నాను. అలాగే జీడిపప్పు వచ్చేసి ఒక సగం కప్పు 3/4 కప్పు తీసుకున్నాను. కిస్మిస్ కూడా అంతేను 3/4 కప్పు తీసుకున్నాను. ఇది వచ్చేసి అంజీరా వచ్చేసి ఒక 11 అలా తీసుకున్నాను. అక్రోడ్ వచ్చేసి నట్స్ అవి కూడా 3/4 కప్పు 1/2 కప్పు అలా తీసుకున్నాను. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసేసి ఫ్రై చేసి ఇప్పుడైతే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడైతే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి గుమ్మడి విత్తనాలండి, ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కొంచెం లైట్గా, అలా ఫ్రై చేసుకోవాలి మనకి. ఇంకా లాస్ట్లో అయితే నేను ఆ వేడి మీదనే గసగసాలు అయితే వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. గసగసాలు కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆ వేడి మీదనే నేను జస్ట్ 1 నిమిషం అలా ఫ్రై చేసేసి ఇంకా గ్యాస్ కట్టేసేసాను. ఇంకా ఆ వేడి మీదనే నేనైతే అంజీరా కూడా వేసానండి. దీంట్లోనే వేసి అలా పక్కన పెట్టేసేసుకున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అందరి ఇంట్లో బాగా తిన్నారండి. నాకు స్నాక్స్కి బాగా యూజ్ అవుతుంది నాకు ఇదైతే. ఇప్పుడైతే ఇంకా ఆ వేడి మీదనే అలా వేసి మొత్తం కూడా ఒకసారి అలా తిప్పుకున్నాను. ఇంకా అది పక్కన పెట్టేసేసుకున్నాను. పక్కన పెట్టేసేసుకొని అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజలు కూడా వేసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారు కదా, మనకి చూస్తే ఇంకా మీరు చూసారు చిటపట అంటూ మనకి లేస్తున్నాయి పైకి. అలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది అవిసె గింజలు కూడా చాలా మంచిదండి పిల్లలకి కానీ ఎవరికైనా సరే. అవిసె గింజలు కూడా చాలా మంచిది. అవిసె గింజలు డ్రై ఫ్రూట్ లడ్డు అది సపరేట్గా చేసుకోవచ్చు, దాని వరకు సపరేట్గా, అది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఖర్జూరం అయితే నేను మీషోలో తీసుకున్నానండి. ఇదైతే చాలా హార్డ్గా ఉంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 1/2 కిలో వరకు ఉంటుంది నేను ఇందులో వేసింది. ఇప్పుడు ఇది 1/2 కిలో నేను వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అది మిక్సీ పట్టేసుకొని ఇలా మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని కూడా అంటే మనకి వేసినప్పుడు హార్డ్గా ఉంటే తర్వాత మనకి వేడి అయ్యే కొద్దీ కొంచెం మనకి సాఫ్ట్నెస్ అయితే వస్తుంది. మీరు దీనికన్నా కూడా విత్తనాలు ఉంటాయి కదండి, అది తీసుకుంటే మీరు, ఎందుకంటే ఇది చాలా హార్డ్గా ఉంది కాబట్టి మీరు ఇది తినడానికైతే ఉపయోగపడుతుందండి. కానీ ఇలా దీంట్లోకి అయితే మిక్సీ కూడా పాడైపోతుంది ఎందుకంటే చాలా హార్డ్గా ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని మంచిగా అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలండి. అంటే మొత్తం కూడా కలుపుకోవాలి, అంతా కలిసేలాగా మనకి లడ్డులాగా. చూసారు కదా, ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే లడ్డు అనేది చేసుకోవాలండి. చూసారు కదా మనకి ఎంత మంచిగా అయితే లడ్డు అయితే వస్తుందో.
ఇలా లడ్లు అన్నీ కూడా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఒక 2 వీక్స్ వరకు మనకి ఇబ్బంది ఉండదండి. మనకి పిల్లల స్నాక్స్లోకి చాలా హెల్దీ లడ్డు అసలుకి. డేట్లో అదే పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఇవి తింటే కూడా మనకి నడుము నొప్పి కానీ అట్లా కాళ్ళ నొప్పులు కానీ వస్తాయి కదండి, దానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇదైతే కంపల్సరీగా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. నేను అన్ని డ్రై ఫ్రూట్స్ వేసానండి, ఎందుకంటే మా పిల్లలు సపరేట్గా ఇస్తే అక్రోట్స్ కానీ ఇవి అంజీరా కానీ ఇవి తినరు. అందువల్ల నేనైతే చాలా వరకు దీంట్లో వేసేసాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సపరేట్గా మనం ఇచ్చామంటే తినరండి స్నాక్స్లో పెడితే. అందుకని లడ్డు అయితే ఒక సగం తిన్నా మనకి మంచిదే అని చెప్పేసి ఇలా లడ్డులాగా చేసేసాను. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ లడ్డు అండి, చాలా బాగుంటుంది. హెల్దీ టేస్ట్ అండ్ లడ్డు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.